అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ గోంగూర పచ్చడికి కావలసినటువంటి పదార్థాలు: నువ్వులు, పచ్చిమిర్చి. మనము తీసుకున్నటువంటి గోంగూరకు సరిపడా ఒక ఎల్లిగడ్డ తీసుకోవాలి. పొయ్యి మీద మూకుడు పెట్టుకొని ముందుగా నువ్వులను దోరగా వేయించుకోవాలి. ఈ వేగినటువంటి నువ్వులను పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూకుట్లో కాస్త నూనె పోసి మనము 2 ముక్కలుగా తుంచుకున్నటువంటి పచ్చిమిర్చిని దోరగా వేయించుకోవాలి. ఇలా చక్కగా నూనెలో పచ్చివాసన పోయే వరకు ఈ పచ్చిమిర్చిని చక్కగా నూనెలో చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. ఈ వేగినటువంటి పచ్చిమిర్చి నువ్వులను మిక్సీలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనము తీసుకున్నటువంటి ఎల్లిగడ్డను ఈ మూడింటిని కలిపి మనము మిక్సీలో పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూకుట్లో కాస్త నూనె పోసి ఈ గోంగూర ఆకును చక్కగా నూనెలో ఉడికించుకోవాలి. ఈ ఆకు దగ్గరగా మంచిగా ఉడికేంత వరకు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఈ విధంగా ఈ గోంగూర నూనెలో ఉడికేంత వరకు చక్కగా అది చిన్న మంట మీద ఉడికించుకోవాలి. తరువాత మనము పట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, నువ్వులు, ఎల్లిగడ్డ ఈ మిశ్రమంలో మనము నూనెలో ఉడికించుకున్నటువంటి గోంగూరను కూడా కలిపి చక్కగా మనము మిక్సీలో పట్టుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో రోటి సౌకర్యం ఉంటే చక్కగా రోట్లో వేసి నూరుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. వీటిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ గోంగూర పచ్చళ్ళలో ఒక ఉల్లిగడ్డ తీసుకొని వాటిని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఈ గోంగూర పచ్చళ్ళలో కలిపినట్లయితే పచ్చడ చాలా రుచిగా ఉంటుంది. గోంగూర పచ్చడ పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ ఉల్లిగడ్డ ఆ పచ్చట్లో నాని అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడ పోపు చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టుకొని మూకుట్లో కొద్దిగా నూనె పోసి ముందుగా జీలకర్ర పోపులో వేసుకోవాలి. ఈ జీలకర్ర కాస్త నూనెలో గోలిన తర్వాత 2-3 ఎండుమిర్చి తీసుకోవాలి. ఈ ఎండుమిర్చి, జీలకర్ర 2 నూనెలో వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, పసుపు ఈ పోపులో వేసుకోవాలి. ఈ పోపు చిన్న మంట మీద గోలనివ్వాలి. ఈ పోపు చక్కగా నూనెలో గోలిన తర్వాత మనము మిక్సీలో పట్టుకున్నటువంటి గోంగూర పచ్చడిలో వేసి చక్కగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కమ్మటి గోంగూర పచ్చడి రెడీ. ఈ గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడము మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.